గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా గోంగూరను ఒలిచి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి ఉంచండి. ఎర్ర గోంగూర అయితే పచ్చడికి బాగుంటుందండి. తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి గోంగూరను వేయండి. ఫ్రై చేయండి. 5 నిమిషాలలో ఫ్రై అవుతుందండి. ఫ్రై అయిన గోంగూరను మిక్సీ జార్లోకి తీసుకోండి. 1 స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మళ్ళీ బాణీ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి. దాంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. తాలింపు చల్లారిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్టును వేయండి. దీంట్లో 1.5 స్పూను కారాన్ని వేయండి. కొద్దిగా పసుపును కూడా వేయండి. ఆవు పిండిని, మెంతి పిండిని ముందుగా తయారు చేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు బాణీలో వేసి ఫ్రై చేయండి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఫ్రై చేసిన ఆవాలను, మెంతులను చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేయండి. పచ్చడిలో కారం, పసుపు వేశాక ఆవు పిండి, మెంతి పిండి కూడా 2 స్పూన్లు వేయండి. ఈ పొడులన్నీ పచ్చడిలో కలిసేంత వరకు బాగా కలపండి, లేదా చేతితో కలిపినా సరిపోతుంది. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.